సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. మధురమైన నా యేసుని ప్రేమ మారనే మారలేదే. మధురమైన నా యేసుని ప్రేమ మారనే మారలేదే. ఎన్ని తరాలైనా ఎన్ని యుగాలైనా మారనే మారలేదే. ఎన్ని తరాలైనా ఎన్ని యుగాలైనా మారనే మారలేదే. మారనే మారలేదే. మధురమైన నా యేసుని ప్రేమ మారనే మారలేదే. ఈ ధరలో నిండిన నీ ప్రేమ వాడబారనిదా నీ మధుర ప్రేమ. ఈ ధరలో నిండిన నీ ప్రేమ వాడబారనిదా నీ మధుర ప్రేమ. ఉవ్వెత్తు జలరాశులలో పొంగిన నీ ప్రేమ. ఉవ్వెత్తు జలరాశులలో పొంగిన నీ ప్రేమ జీవమై పారెనా నా దేవా. జీవమై పారెనా నా దేవా. మధురమైన నా యేసుని ప్రేమ మారనే మారలేదే. జలములలో దాగిన నీ సుందరవదనం అల్లాడేనా నా స్వామి. జలములలో దాగిన నీ సుందరవదనం అల్లాడేనా నా స్వామి. నీ కనుల రూపంబే ముద్రితమాయి అవనిలో. నీ కనుల రూపంబే ముద్రితమాయి అవనిలో.
వెలుగుదారలై చిందెనా నీ ప్రేమ చిందెనా బిందువై మధురమైన నా యేసుని ప్రేమ మారనే మారలేదే మధురమైన నా యేసుని ప్రేమ మారనే మారలేదే. పోయినసారి ధ్యానించిన వాక్య భాగంలో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 17వ వచనాన్ని మీ మధ్యలో పెడుతున్నాను. దానిలో మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అనే విషయం మాట్లాడుతూ ఎలా వెలిగించబడ్డాయి మనోనేత్రాలు అనే విషయాన్ని మీ మధ్యలో నేను మాట్లాడాలని ఆశపడుతుంటున్నాను. ఎఫెసీ సంఘం అనేది వాగ్దానాల యొక్క కలయికలో అది పరిపూర్ణత. పూర్వీకులకు ప్రవక్తలకు వాగ్దానం చేయబడినటువంటి ఆ స్థానాలు ఎఫెసీ సంఘం దగ్గర వచ్చేపాటికి కృప ఎలా విస్తరించింది, ఎలా దొర్లుకుంటూ వెళ్ళిందో అనే విషయం ఒకటి. లేకపోతే అటువంటి వాళ్ళు 19 అధ్యాయంలో అపోస్తుల కార్యాల్లో వారి పెద్ద విగ్రహాలయంలో ఉన్నటువంటి ఆ స్థానాలు, డయానా దేవతని ప్రార్థించేటువంటి ఆ వ్యక్తులు, మూర్ఖులైనటువంటి జనాంగం మధ్యలో ఈ యొక్క కణాలంటే అది నేను ఫలానా నేను చెప్పడం నాకు కుదరదు. ఫలానా అంటే అది ఎఫెసీ సంఘంలో ఏమని రాయబడి ఉందంటే, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సయమును బట్టి 19వ వచనం, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సయమును బట్టి అని దాంట్లో రాయబడి ఉంది. ఆ విషయాల్లో చూసినట్లయితే సిలువ అనేది వాగ్దానాలు, సిలువలో క్రీస్తు అనేది వాగ్దానాలు నెరవేర్పు, సర్వసంపూర్ణత అంది. కొలసీ పత్రికల 1:19 సర్వసంపూర్ణత అనేది వాగ్దానాలు నెరవేర్పు. ఆదిమకాండం దగ్గర నుంచి నిర్గమకాండంలో ఉన్నటువంటి ప్రభు యొక్క మహిమ యొక్క తేజస్సు, ఆ తేజస్సు హెబ్రీ పత్రికలో రాయబడి ఉంది. ఆ తేజస్సు నిర్గమకాండంలో చూపించబడి ఉంది. నిర్గమకాండంలో చూపించబడిన తిరిగి బండ సందుల్లో క్రీస్తు ప్రత్యక్షపరచబడినప్పుడు, ఈ ప్రత్యక్షపరచబడిన క్రీస్తు తిరిగి సిలువలో చూపించబడినప్పుడు మరలా ఈ మహిమ కలిగినటువంటి ఈ యొక్క సినాయి కొండ యొక్క ఆ మహిమాయుక్తమైన తెర కలవరి కొండ మీద కూడా, కలవరి సిలువ మీద వేలాడటం మనం చూడగలుగుతుంటున్నాం. ఆత్మ ద్వారా వేలాడటం చూడగలుగుతుంటున్నాం. 24వ అధ్యాయంలో నిర్గమకాండంలో ఆకాశ మండల తేజం వంటిది అయినటువంటి ఆ ప్రభు నీల సింహాసనం మీద ఆ ప్రభు ఆశ్చర్యుడి ఉన్నప్పుడు ఆయన షెఫే అనేటువంటి ఆ యొక్క ఆ రాయి ఆయన పాదముల కింద స్లేట్ ఉంటున్నప్పుడు అందులో ఉన్నటువంటి బ్రిక్ కలరు, అందులో ఉన్నటువంటి ఆ యొక్క జాడలు, ఛాయలు, రక్తపు మరకలు, దాంట్లో బ్రిక్ కలర్ కమిలిపోయినటువంటి ఆ స్థానంలో చూపించబడుతుంటున్నప్పుడు అవి కలవరి సిలువ దిశగా అవి ఎలుగెత్తి చూపించబడుతూ ఉన్నాయి. కలవరి సిలువలో ఆ ప్రభు ప్రాణం పెడతాడనే విషయాన్ని ఎలుగెత్తి చూపిస్తూ ఉన్నాయి. సినాయి కొండ మీద ప్రభువుని చూసినప్పుడు, మహిమాయుక్తమైన ప్రభువుని చూపినప్పుడు, బండ సందుల్లో దాక్కున్న ఆయన దాచిపెట్టినప్పుడు ప్రభు ఆ యొక్క అనుభవం కలవరి సిలువ వైపు చూపించబడతా ఉంది. అనుభవం ఈ కలవరి సిలువలో ఇవన్నీ కూడా వాగ్దానాలు కప్పబడ్డాయి. తెరలుగా వాగ్దానాలు అందులో దాచిపెట్టబడి ఉన్నాయి. కృపా సత్య సంపూర్ణుడైన క్రీస్తు ధర్మశాస్త్రంలో జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం కృపా సత్య సంపూర్ణలో ఏకం చేయబట్ట మనం చూడగలుగుతుంటున్నాం. అది అటువంటి ధర్మశాస్త్రం, సత్యాన్ని బయలుపరిచింది ధర్మశాస్త్రం. అదేవిధంగా కృపా సత్య సంపూర్ణుడైనటువంటి ఆ ప్రభు పరిపూర్ణుడిగా కలవరి సిలువలో ఆయన వేలాడటం మనం చూడగలుగుతుంటున్నాం. ఆయన పరిశుద్ధ రక్తంలో ఈ స్థానాలన్నీ కూడా ఇవిడి ఉండటం మనం చూడగలుగుతుంటున్నాం. ఎఫెసీ పత్రికలో రాయబడిన సత్యాలు ఏంటంటే, కృప దొల్లించుకుంటూ వచ్చింది. కృప అది అబ్రహాం చేయబడిన వాగ్దానం నుంచి, లేకపోతే అంతకుముందు యాకోబుకు చేసిన వాగ్దానాలను బట్టి దాసి సంతానం కూడా ఏర్పరచబడిన సంతానంలోనికి ఎలా తీసుకురాబడ్డారో అనే సత్యాల గురించి అవన్నీ కూడా ఒకడొకడిగా దేవుని వాక్యం
విప్పి చెప్పబడుతూ ఉంది. దేవుని వాక్యం విప్పి చెప్పబడుతూ ఉంటున్నప్పుడు ఇవన్నీ కలవరి సిలువలో అవి తెరలు, మహిమాయుక్తమైన తెరలు, వాగ్దానముల యొక్క తెరలు, పూర్వీకులకు చేయబడినటువంటి నిబంధన, ఆ నిబంధన రక్తం, అవి కలవరి సిలువ వైపు ఎలా చూపించబడ్డాయో ఇప్పుడు కలవరి సిలువలో ఇవన్నీ కూడా తెరలుగా కట్టబడినటువంటి ఆ స్థానాలు మనకు చూపించబడుతున్నాయి. అందుకోసం కృప ఎఫెసు సంఘానికి తీసుకురావటంలో అన్ని జనులు యూదులతో పాటు సమాన వారసులు అనే సత్యం ఇప్పి చూపించబడుతూ ఉంటున్నప్పుడు దాంట్లో 3వ అధ్యాయంలో ఎఫెసు పత్రిక మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన కృప విషయమై దేవుని ఏర్పాటుని గురించి మీరు విన్నారు. ఏంటంటే నాకు ఏ విధంగా దేవుని కృప ఇప్పి చూపించబడిందో అది ఆ ఏర్పాటు ఏంటో మీరు విన్నారని రాస్తూ, క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడిన సంగతిని గురించి మునుపు సంక్షేపంగా వ్రాస్తని. క్రీస్తు యొక్క మర్మం, రహస్యం, సీక్రెట్ అది. ఈ సీక్రెట్ అనేది అనాది కాలంలో నుంచి పూర్వము ఉన్నటువంటి స్థానాల్లో నుంచి అది రహస్యం అనేది ఈ శిలువ యొక్క మర్మంలో, రహస్యంలో దాచిపెట్టబడటం అనేది ఒక నెంబర్ పాయింట్, అది నెంబర్ 1 ఒకటది. అది దాంట్లో అది దేవదర్శనం, ఆ రివల్యూషన్ అనేది నా ఆత్మకి ఇవ్వబడింది. ఆ సత్యం, రివల్యూషన్, ప్రత్యక్షత అనేది పరిశుద్ధాత్మ వలన తప్ప ఒక వ్యక్తికి ప్రత్యక్షత లేదు. పరిశుద్ధాత్మని యొక్క ఆ మార్గం తప్ప ఒక వ్యక్తికి ఆ ప్రత్యక్షత లేదు. ఒక హృదయంలో క్రీస్తు యొక్క రక్తం లేకుండా పరిశుద్ధాత్మని యొక్క దర్శనం లేదు. క్రీస్తు యొక్క దర్శనంలో పాపక్షమాపణ అనుభవం లేకుండా పరిశుద్ధాత్మని యొక్క దర్శనం లేదు. ఒక వ్యక్తి పరిశుద్ధుడు ఆత్మలో నూతనత్వంగా వెళ్ళకోకుండా, నూతనమైన అడుగులు వేయకుండా, పరిశుద్ధమైన జీవమార్గంలో తను వెళ్లకుండా, ఈ అడుగులు వేయకుండా ఈ దర్శనం లేదు. ఈ దర్శనం పాపక్షమాపణ నిమిత్తం చిందించబడిన నిబంధన రక్తంలో ఒక ఆత్మ ప్రయాణం చేయకుండా, ఒక అంతరాత్మ దేవుని ఆత్మతో ప్రయాణం చేయకుండా ఈ రెవల్యూషన్ లేదు. అంతరాత్మ దేవుని శక్తి చేత నింపడకుండా ఈ రెవల్యూషన్ లేదండి. ఇట్లా చెప్తున్నా, క్రీస్తు యొక్క సిలువని పరిశుద్ధిని అత్తుకున్న హృదయానికి తప్ప ఈ రెవల్యూషన్ లేదు. చెప్పాలంటే క్రీస్తుతో ఏకాత్మతో నింపబడిన వ్యక్తికి ఈ దర్శనం లేదు. ఏక శరీరముగా క్రీస్తులో ఇమిడిపోని వ్యక్తికి ఈ దర్శన భాగ్యం లేదండి, లేదు. ఎందుకంటే ఆయన క్రీస్తుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడని మీరు ఎరగరా అంటే మీరు అది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆఖరి భాగంలో రాయబడింది. మీరు ఎరగరా, ఏకాత్మై ఉన్నాడని మీరు ఎరగరా. ఏకాత్మ, ఏక మనస్సు క్రీస్తులో, నేటి పరిశుద్ధుల కలయికలో పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుల ఐశ్వర్యం కుమరించబడుతుందనే సత్యం తెలియదా? ఎందుకంటే నేటి పరిశుద్ధుల్లో ఆ కలయిక లేదు. ఆ కలయిక లేని వలన పరిశుద్ధాత్మ యొక్క ఐశ్వర్యం నేటి పరిశుద్ధిలో కుమరించబట్టలేదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అది మొదటి అధ్యాయంలో చూసినట్లయితే పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం పెట్టిదో, ఆ మహిమైశ్వర్యం ఏంటి? పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యం, మహిమైశ్వర్యం, మహిమ కణాలు, నీ యాజకత్వంలో మహిమ, నీ యొక్క వాక్యోపదేశాల్లో మహిమ, నీ యొక్క దర్శనంలో మహిమ, శిలువైక దర్శనంలో ఆ మహిమ, తర్వాత లేఖనాల్లో దాచబడిన ఆ మహిమా స్వరూపం, అది నీ ఆత్మలో పొందుపరచబడకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మలో చెక్కకపోతే నీకు దర్శన భాగ్యం లేదు. లేఖనముల యొక్క పరిపూర్ణత నీ ఆత్మకు అందకుండా, రక్త ప్రోక్షలో నుంచి నీ హృదయం అడుగడుగున తీయబడకుండా, పాత అనుభవాలతోనే ఆలోచించుకొని, పాత జీవితంతోనే అనుకుని యోచిస్తే ఈ స్థానాలు ఆత్మకు లభించవండి. ఈ స్థానాలు ఆత్మకు లభించవు. ఎందుకంటే దేవదర్శనం వలన నాకు లభించినటువంటి ఈ సత్యాన్ని మీ ముందు నేను పెడుతున్నాను. అపోస్తలుడైన పౌలు దాంట్లో మాట్లాడుతుంటున్నాడు. క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడిన సంగతిని గురించి మునుపు సంక్షేపంగా రాశాను నేను. మీరు నాకు దాన్ని చదివిన యెడల దానిని బట్టి క్రీస్తు మర్మమును గురించిన నాకు కలిగిన జ్ఞానాన్ని గ్రహించుకోగలరు. ఆ మర్మం అంటే రహస్యం, సీక్రెట్. అది సంఘం క్రీస్తు ఒక రహస్యం, క్రీస్తు యేసు యొక్క రక్తం సంఘం అనేది రహస్యం, దేవుని ఆత్మ సంఘం అనేది రహస్యం. తర్వాత కృపతో దాచబడినటువంటి ఆ యొక్క మార్గాలు నేటి పరిశుద్ధ రక్తంలో దాచబడి ఉన్నటువంటివి, అదొక రహస్యం, మర్మం. అది అన్నిటికీ మూలం ఏంటంటే క్రీస్తు రక్తమే. క్రీస్తు రక్తం లేకుండా ఇవన్నీ ఆత్మకి ఇవ్వబడవు. క్రీస్తు రక్తంలో హృదయం ఎప్పటికప్పుడు శుద్ధి చేయబడకుండా నీ కన్నీళ్ళు ప్రభు యొక్క పరిశుద్ధ గాయాలని తాక్కుండా, నీ కన్నీళ్ళు ప్రభు యొక్క ఆ మేకుల్ని తాక్కుండా, పరిశుద్ధ శరీరం మీద నీ కన్నీళ్ళు పడకుండా పరిచర్య లేదమని విషయాన్ని మీద మాట్లాడుతున్నాను. దుఃఖపూరితమైన నీ హృదయం ప్రభువును ప్రేమించే హృదయంలో ఆ కన్నీటి దారిలో తిరిగి ఆ ప్రభు శరీరం మీద పడకుండా నూతనమైన జీవం, నూతనమైన ఆత్మకి నీ ఆత్మకు అందదాని విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. సేవ అనేది ఉట్టి పాటలు చేసే సేవ కాదనే విషయాన్ని మీతో మాట్లాడుతుంటున్నాను.
పరిశుద్ధ శరీరాన్ని నీ ఆత్మ తాకపోతే, పరిశుద్ధ రక్తాన్ని నీ ఆత్మ తాకదనే విషయాన్ని మీతో మాట్లాడుతుంటున్నా. పరిశుద్ధ రక్తాన్ని నీ ఆత్మ తాకపోతే పరిశుద్ధ పరిచర్యలో ఉన్న విభాగాలు నీ ఆత్మకు అందమైన విషయాన్ని మాట్లాడుతుంటున్నాను. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. ఇంత పరిశుద్ధమైన పరిచర్య, నేటి పరిశుద్ధులకు ఇచ్చిన పరిచర్యని దేవుని ముందు, పరిశుద్ధాత్మ ముందు, క్రీస్తు ఎదుట ఈ పరిచర్యని మీ మధ్యలో నేను మీతో మీ ముందు పెడుతుంటున్నాను విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అందుకోసం కృప అనేది, కృప విషయమైన ఏర్పాటు ఎటుదంటే, ఈ కృప ఆది కాండం నుంచి ఆ కృప మొలిచింది. పరిశుద్ధులలో, నిబంధనల్లో మొలిచింది, పరిశుద్ధులకు ఇచ్చిన ఉపదేశాల్లో మొలిచింది, పరిశుద్ధ సత్యాల్లో కృప మొలిచిందండి. దైవత్వం భూమి మీద మొలిచిందండి. ప్రభుకి ముందు, క్రీస్తుకు ముందు ఈ దైవత్వం కృప ద్వారాలు నిలబడిందండి. కృప క్రీస్తుకి ద్వారాలు తెరిచిందండి. కృప అత్యున్నతమైన కృప ఒక వ్యక్తి జీవితంలో మహోన్నతమైన స్థానాలు నిలబెట్టిందండి. ఆ కృప, అటువంటి కృపలో ఒక వ్యక్తి ఫలభక్తులు కాగలుగుతుంటున్నారా అనే విషయం ఎఫెసు సంఘంలో ఆ కృపామహిమకు కీర్తి కలిగినట్లు ఆ కృపామహిమను గురించి ఎప్పుడైనా కనపరిచారా? ఆ కృపామహిమను గురించి ఎప్పుడైనా కీర్తించారా? అది ఆ విషయంలో దాంట్లో రాస్తూ ఆఖరి వచ్చేపాటికి పరిశుద్ధులలో ఆ ఐశ్వర్యం ఎట్టిదో, పరిశుద్ధులలో ఆ స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం అన్నాడండి. దాంట్లో మహిమైశ్వర్యం, పరిశుద్ధులలో దాచబడిన మహిమైశ్వర్యం. ఈ మహిమైశ్వర్యం తరగదండి. ఈ సంపద తరగదు. ఎంత సంవత్సరాలు గతించినా ఈ సంపద తరగదు. ఇందులో ప్రకాశించే సత్యాలు తరగవు. గ్రంథాలు ఇప్పబడతాయి, గ్రంథాలు తెరవబడతాయి, గ్రంథాలు లిఖించబడతాయి. పరిశుద్ధుల పరిచర్యలో పోయబడిన పరిమళతైలం, పరిశుద్ధుల పరిచర్యలో ఇప్పారిన పరిశుద్ధ కణాలు, పరిశుద్ధుల పరిచర్యలో తెరవబడినటువంటి క్రీస్తు యొక్క రక్తం యొక్క మార్గాలు కెంపులై దానిలో అవి ప్రకాశించేటటువంటి మణులై, మాణిక్యాలై అవి ప్రకాశించే దివ్యమైన సత్యాలు, దేవుని గ్రంథంలో నాటబడినటువంటి, దేవుని గ్రంథంలో ప్రకాశించినటువంటి అవి పద్మరాగం, దేవుని గ్రంథంలో ప్రకాశించినటువంటి పద్మరాగం. ఈ రాగం పద్మరాగం అంటే ప్రకాశించినటువంటి ఎర్రనైనటువంటి ఆ స్టోన్ అనేది చెక్కబడింది. బైబిల్ గ్రంథంలో చెక్కబడింది. ఆదిమకాల ప్రవక్తల్లో 12 మంది ప్రవక్తల్లో యూదా గోత్రానికి సంబంధించిన దానిలో ఆ వరుసలో చెక్కబడింది. జ్ఞాపకం చేసుకోండి. ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో ఆయన సూర్యకాంత పద్మరాగాలు పోలిన ప్రభు అని అక్కడ చెక్కబడింది. ఆ రూపం, ఆ స్వరూపం బైబిల్ గ్రంథంలో నానా విధాలుగా చెక్కబడింది, నానా విధమైన మార్గాల్లో చెక్కబడిందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఈ వాక్య భాగాలు చూసినట్లయితే కనుక పరిశుద్ధులలో ఆ స్వాస్థ్యం యొక్క పరిశుద్ధులు అని పిలువబడటానికి మనకు అర్హత ఇవ్వడాలండి. ఆ అర్హతలో మనం ఉన్నామా అని ఒకసారి ఆలోచించుకోవాలి. పరిశుద్ధులు అనే పిలువబడినటువంటి ఆ పిలుపుకి తగినట్లుగా మనం ఉన్నామా? ఏ విషయంలో తప్పిపోతున్నాం, ఏ విషయంలో పడిపోతున్నాం అనే విషయం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మార్గాల్లో ఈ పరిచర్య నిలబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. మన పరిచర్య అంత ఉన్నతమైన విభాగాల్లో నిలబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధులలో ఆ స్వాస్థ్యం యొక్క మహిమైశ్వరుడితో ఎంతమంది పరిశుద్ధులు కూడుకుంటున్నారో అందులో ఈ స్వాస్థ్యం ప్రకాశించిందండి. అటువంటి పరిశుద్ధులు పరిచర్య జరిగిస్తున్నప్పుడు వాళ్ళ జీవితాల్లో క్రీస్తు యొక్క ప్రత్యక్షత, క్రీస్తు యేసు యొక్క మహిమ యొక్క స్తంభం, కృప యొక్క స్తంభం అక్కడ నిలబడతాయండి. అది నిలబడతాయి. ఆత్మలో ఆ స్థానాలు లేకుండా, ఆత్మలో ఆ స్థానాల్లో ఒక వ్యక్తి ఆధారపడకుండా, ఒక పరిశుద్ధుడు ఆధారపడేది ఆ స్థానాల్లోనే. పరిశుద్ధుల ఐక్యతలో కీర్తించే స్థుతిలోనే, పరిశుద్ధుల ఐక్యతలో కీర్తించే ఆ యాగంలోనే, పరిశుద్ధుని కీర్తించి ఆ మహిమ యొక్క గానంలోనే, ఆ మహిమ యొక్క కీర్తిలోనే ఇవన్నీ కూడా సంఘం యొక్క క్షేమం అనేది, సంఘం యొక్క పరిచర్య అనేది దాని మీద ఆధారపడి ఉంది. అది నేను పరిశుద్ధులకు ఇచ్చిన స్వాస్థ్యం అనేది, నేను పరిశుద్ధులకు ఇచ్చిన స్వాస్థ్యం. అది 3వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఏమని రాయబడిందంటే 16-18 వచనంలో, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు, అది ఈ మహిమైశ్వర్యం చొప్పున మీకు ఎలా వస్తుందంటే సంపూర్ణతలో, మీ సంపూర్ణతలో పూర్ణులగునట్లుగా, సంపూర్ణతలో పరిపూర్ణత చెందాలి. ఏంటి పరిపూర్ణత చెందాలి? సంపూర్ణత అనేది 4 విధాలుగా రాయబడి ఉంది. 1 కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు, సర్వసంపూర్ణత రక్తంలో దాచిపెట్టబడి ఉంది. 1 కొరింథీ 11వ అధ్యాయంలో పరిపూర్ణమైనది ప్రేమయే, కలవరి ప్రేమలో దాచిపెట్టబడి ఉంది. 2 విషయాల మీద చెప్పారు. 3వదిగా సిలువలో పరిపూర్ణత, రక్తంలో పరిపూర్ణత 2. 3వదిగా ప్రేమ అనేది పరిపూర్ణతలో దాచిపెట్టబడి ఉంది. 4వదిగా శారీరకముగా క్రీస్తులో పరిపూర్ణత 1 కొలసి అధ్యాయంలో 2వ అధ్యాయంలో రాయబడి ఉంది. పరిపూర్ణత శారీరకంగా ఈ అందుకోసం మీకు ఐశ్వర్యం కావాలంటే దాంట్లో 18వ వచనంలో
మీరు దేవుని సంపూర్ణత యందు మీరు పూర్ణులు అవ్వాలి, అంటే పరిపూర్ణత చెందాలి. సంపూర్ణతలో మీ హృదయం ఇప్పారాలంటే ఇచ్చుకోవాలి. ఒక సుగంధంలాగా, ఒక పుష్పంలాగా రేఖలో అవి విడదీయబడి ఆ యొక్క దేవుని యొక్క ముఖకాంతిలో మీ హృదయం తెరవబడాలి. తెరవబడకపోతే ఈ మహిమైశ్వర్యం మీ హృదయంలో ఎలా వస్తుంది? మీ హృదయంలో రాదు, నా హృదయంలో కూడా రాదు. ఎందుకంటే పరిశుద్ధుల ఐశ్వర్యం అటువంటిది, తెలియనటువంటిది, నేను చెప్పలేనటువంటిది. ఆత్మ వివరించాలి కానీ శరీరం వివరించలేనటువంటిది ఈ మహిమైశ్వర్యం ఒక హృదయంలో. దీని ద్వారా సంఘం ఆకర్షించబడుతుంది, అనేక ఆకర్షించబడతారు. సేవకుల ద్వారా, ఆ పలుకుల ద్వారా, ఆ మాధుర్యం ద్వారా, యథార్థమైన పలుకులు, జీవదాయకమైన పలుకులు, యథార్థమైన మాటలు, ఆనందకరమైన మాటలు, జీవదాయకము అటువంటి మాటలు, యథార్థత ఆత్మకి ఎంత ఆనందకరమో. యథార్థవంతులను ఆయనలా దృష్టిస్తాడు. ఆ యథార్థతలో అంతర్యం ప్రకాశిస్తుమా? యథార్థమైన జీవితం లేకుండా అంతర్యం ప్రకాశించదు. పరిశుద్ధ స్థానాలు హృదయంలో నెలకొల్పబడకపోతే పరిశుద్ధ స్థానాల్లో స్తంభాలు నిలబడతాయి. పరిశుద్ధ స్తంభాలు నిలబడినప్పుడు అక్కడ పరిశుద్ధుడు అందులో నివాసం ఉంటాడు. ఆ స్తంభాల మీద ఆయన స్థానం ఏర్పరచుకుంటాడు. పరిశుద్ధ స్థానాల ఆత్మలు లేకపోతే ఆ నివాసం నీ ఆత్మలో లేదు, ఎటు పరిస్థితులు లేదు, మరి ఎవరిలోనూ ఉండదు. ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధత కోల్పోతే అది ఉండదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ప్రేమలో ఇప్పారలేని హృదయం పరిశుద్ధతలో ఇప్పారలేదు. పరిశుద్ధతలో ఇప్పారలేని హృదయం మహిమలో ఇప్పారలేదు. వీటన్నిటికీ లింక్ అది. ఆత్మఫలాలకి ఏ విధంగా లింకో ప్రేమకి, పరిశుద్ధతకి, మహిమకు, కృపకు అంత లింక్. పరిశుద్ధ జీవితంలో జీవించే వ్యక్తి ఆ కృపను పొందినవాడే ఉంటాడు. కృపను పొందినవాడు ఆ మహిమను పొందిన వారే ఉంటారు. మహిమను పొందినవాడు పరిశుద్ధ జీవితంలో ప్రకాశించిన వారే ఉంటారు. ఇవి ఆత్మలో మహిమాయుక్తమైన ఫలం ఆత్మకు అందించబడుతుంది. మహిమాయుక్తమైన దర్శనం ఆత్మకు అందించబడుతుంది. మహిమలో ప్రకాశించే జీవకణాలు ఆత్మకి ఇవ్వబడతాయి. అవి నీటి పరిశుద్ధులకి ఇచ్చేటటువంటి ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యం కృమరించబడింది నీటి పరిశుద్ధులో. ఎఫ్ఎస్సీ పత్రిక 3వ అధ్యాయంలో. అప్పుడు జ్ఞానమునకు మించిన క్రీస్తు, జ్ఞానం ఈ జ్ఞానం కాదండి, జ్ఞానంతో వాక్యం బోధించడం కాదు, ఈక్వేషన్స్తో వాక్యం బోధించడం కాదు, స్క్వేర్ రూట్స్ కట్టి బోధించడం కాదండి, ప్లస్ అండ్ ప్లస్ ఈజ్ఈక్వల్ ప్లస్ మైనస్ అండ్ మైనస్ ఇవి చెప్పుకోవడం కాదు, ఇవి లెక్కలు కాదు, ఈ స్క్వేర్ రూట్స్ కాదండి వాక్యం చెప్పేది. నీ ఆత్మలో కుమ్మరించబడినటువంటి నీ సత్యాల్లో, నీ ఆత్మలో కుమ్మరించబడినటువంటి జీవంలో, నీ ఆత్మలో కుమ్మరించబడిన ఆ మహిమ యొక్క ద్వారాల్లో ఈ యొక్క పరిచర్య బయటికి రావాలండి. ఇది బయటకు వస్తేనే ప్రతి ఒక్కళ్ళు తాగుతారండి, లేక తాగలేరు. ఇది మానవాతీతమైంది, దైవికమైనది, దైవికమైనటువంటి ఈ సత్యాలు నేటి పరిశుద్ధుడు ఇచ్చినటువంటి ఆ మార్గాలు. అందుకోసం దేవుని వాక్య భాగాల్లో పొడుగు క్రీస్తు ప్రేమలో పొడుగు, లోతు, ఎత్తు ఎంతో అప్పుడు గ్రహించుకుంటాం. ఏ వ్యక్తి కూడా పరిశుద్ధుని యొక్క ప్రేమ కానీ, లోతు కానీ, వెడల్పు కానీ, ఎత్తు కానీ గ్రహించుకోలేదండి. ఎంత చెప్పినా గ్రహించుకోలేదండి. సముద్ర అగాధంలో ఉన్నటువంటి నీటిని ఒక చిటికి నేలుతో ముంచితే ఎంత గ్రహించుకున్నారో అన్నారో ఈ జనరేషన్స్ అన్ని గ్రహించుకునేది అంతేనండి. అంతే ఎంతమంది బోధించినా సరే మనం గ్రహించుకుంది అంతే. అందుకోసం ఈ పరిశుద్ధుల ఐశ్వర్యం ఏం చేస్తుందంటే నిన్ను క్రీస్తు ప్రేమలో లోతుని, వెడల్పుని, ఎత్తుని గ్రహించగలగటానికి సామర్థ్యం కలిగిన వారుగా చేసిందండి. శక్తివంతులుగా చేసింది. మిమ్మల్ని ఉన్నతమైన స్థలాల్లో నిలబెట్టింది, ఉన్నతమైన మార్గాల్లో నిలబెట్టింది. క్రీస్తు యేసునందు మహిమైశ్వర్యంతో నింపిందండి మీ జీవితాలని. అది ఎక్కడుందండి ఇప్పుడు? మహిమైశ్వర్యం ఎక్కడుంది ఆ ప్రశ్న. అందుకోసం 1వ అధ్యాయంలో రాయబడిందంటే పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఇది ఈ కృప యుగాల నుంచి దొల్లుకుంటూ వచ్చి అది రాస్తాడండి. ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయంలో ఎవరు రాస్తాడండి? మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమై ఏర్పాటుని గురించి మీరు విన్నారు కదా. క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు లభించేదన్న సంగతిని గురించి మునుపు సంక్షేపంగా మీకు రాశాను నేను. క్రీస్తు మర్మం అనేది దేవదర్శనం వల్ల నాకు లభించేదన్న సంగతి. దర్శనం అనేది ఒకటే దర్శనం అండి, శిలువ దర్శనం. ఒకటే దర్శనం క్రీస్తులో పరిశుద్ధాత్మ యొక్క దర్శనం. ఒకటే దర్శనం తండ్రి అయిన దేవుడు కుమారునికి శిలువ అప్పగించినప్పుడు ఆ దర్శనం అండి. ఇదే దర్శనం ఒక వ్యక్తి జీవితంలో, ఇదే రెవల్యూషన్. ఈ రెవల్యూషన్ నిన్ను మామూలు దర్శనాలకి మించిపోయిన రెవల్యూషన్ అనేది. దీన్ని ఒక వ్యక్తి ఎరిగితే, ఒక వ్యక్తి ఆత్మలో గ్రహిస్తే, ఒక వ్యక్తి సత్యమునందు నిలబడి ఉంటే ఉన్నతమైన స్థలాల్లో వాళ్ళు నిలబడి ఉంటారండి, ఉన్నతమైన మార్గాల్లో వాళ్ళు నిలబడి ఉంటారనే విషయాన్ని నేను మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. అందుకోసం దేవుని వాక్య భాగాల్లో చూసినట్లయితే కనుక ఎఫ్ఎస్సీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఆ విషయం గురించి మీతో మాట్లాడాను. తర్వాత ఎఫ్ఎస్సీ పత్రిక 3వ అధ్యాయంలో క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున 3వ అధ్యాయం 9వ వచనం. క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా అన్నాడండి. అక్కడ క్రీస్తు యేసునందు నిత్య సంకల్పం అంటే ఈ సంకల్పం అనాదికాల సంకల్పం అండి, ఇప్పుడు సంకల్పం కాదు.
క్రీస్తు యేసునందు చేసిన సంకల్పం అనాది కాలంలో దేవుడు ప్రవక్తలకి వాగ్దానం చేసిన రీతిగా, ఆదిమ కాల పురుషులకు వాగ్దానం చేసిన రీతిగా ఈ అనాది సంకల్పంలో, ఈ నిత్యత్వం యొక్క ఆ మార్గాల్లో ఈ యొక్క క్రీస్తు యేసు యొక్క శిలువ అనుభవం దాచిపెట్టబడి ఉందండి. అనాది కాల సంకల్పంలో ఈ సత్యాలు అందుకు దాచిపెట్టబడి ఉన్నాయి అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. పరలోకంలో ప్రధానులకు అధికారులకు సంఘం అనేది చెప్పాను కదా, అది తునక, ప్రేమ తునక. సంఘం అనేది రాణి, క్రీస్తు యేసు యొక్క రాణి. ఆ ప్రేమకి గుర్తు, ఆ ప్రేమకి చిహ్నం అండి సంఘం. ఆ సంఘంలో ఏం కనబడాలంటే క్రీస్తు యేసు యొక్క ఆ మార్గాలన్నీ కూడా ఆ సంఘంలో కనబడాలి. ఆ సంఘంలో కనబడకపోతే అది సంఘం కాదు అనే విషయాన్ని నేను మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. సంఘం అనేది అంత ఉన్నతమైన రీతిగా దాచిపెట్టబడింది అనే సంగతిని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఈ దీంట్లో చెప్పబడిన రీతిగా సంఘములో అధికారులకును ప్రధానులకును సంఘం ద్వారా నానా విధమైన జ్ఞానం ఇప్పుడు నానా విధమైన జ్ఞానం, ఈ నానా విధమైన జ్ఞానం సంఘం ద్వారా తెలియపరచబడాలి. సంఘం ఇంత జ్ఞానంతో కట్టబడాలండి. ఆ జ్ఞానం కనుక సంఘంలో లేకపోతే సంఘాలు అభివృద్ధి చెందవండి. క్రీస్తు యేసు యొక్క జ్ఞానం, విమోచనలో దాచబడిన జ్ఞానం, విమోచనలో దాచబడి ఉన్నటువంటి ప్రేమ, విమోచనలో దాచబడి ఉన్నటువంటి పరిశుద్ధత ఎంత ప్రాముఖ్యమైనవో జ్ఞానం అంత ప్రాముఖ్యమైనది. జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ అన్నాడండి. ఈ లోక సంబంధమైన జ్ఞానం గురించి నేను చెప్పడం లేదు. నానా విధమైన జ్ఞానం అంటే ఇది మామూలు జ్ఞానం కాదు. ఈ లోక సంబంధమైన జ్ఞానానికంటే క్రీస్తు ప్రేమ అలా ఆ జ్ఞానం గురించి చెప్పడం లేదు. ఈ జ్ఞానం పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం, లేఖనాలలో దాచిపడిన క్రీస్తు యేసు అనుగ్రహించిన ఆ జ్ఞానం అనేది అది ఒక వ్యక్తి ఆత్మకు అనుగ్రహించబడినప్పుడు అతడు మౌనం వహిస్తాడండి. తొట్టిల్లు మాటలతో కానీ, విపరీతమైన మాటలతో కానీ, విపరీతమైన చేష్టలతో కానీ తన నోటి వాక్కు ఎక్కడికి కూడా వెళ్ళదండి. మౌనం వహిస్తాడు ఆ వ్యక్తి. ఆ జ్ఞానం అటువంటిది. ఆ జ్ఞానం క్రీస్తు యేసు యొక్క ప్రేమతో కప్పబడింది. ఆ జ్ఞానం కలువరి శిలువ యొక్క ప్రేమతో ఆ జ్ఞానం కప్పబడిందండి. కప్పుకుంటూ వచ్చింది జ్ఞానం. ప్రేమ వికసిస్తూ వచ్చినప్పుడు జ్ఞానం కూడా వికసిస్తూ వచ్చిందండి. పరిశుద్ధ రేఖలు ఆత్మలో ప్రకాశిస్తూ వచ్చినప్పుడు ఈ జ్ఞానం కూడా ప్రకాశిస్తూ వచ్చిందండి. ఈ జ్ఞానానికి, పరిశుద్ధతకి, ప్రేమకి, కృపకి ఒకదానికొకటి విడదీయలేనటువంటి ప్రేమ బంధం ఉన్నది. ఆ యొక్క రేఖలు కూడా ఒకదానితో ఒకటి ఏకమైపోయి ఉన్నది. ఒక వింతైన మార్గం, ఒక వింతైన పుష్పం ఉండి పరిమళించే పుష్పం ఉండండి. అన్ని రేఖలతో, ఒక్క రేఖతో కాదు. ఆత్మ ఫలాలు ఎన్నో ఉన్నా ఒక ఫలం అని ఎలా చెప్తున్నామో అలాగే ఇది కూడా అన్ని రేఖలతో నింపబడినటువంటి పుష్పం నానా విధాలుగా అది పరిమళించిందండి. లోకంలో పరిశుద్ధుల జీవితాల్లో ఒక ఉన్నతమైన మార్గాలు నెలకొల్పిందండి. నీతియుక్తమైన మార్గాలు నేటి పరిశుద్ధుల్లో నెలకొల్పిందండి. ఆ కార్యాలు దేవుడు సఫలం చేశాడనే విషయాన్ని నేను మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. అంత ఉన్నతమైన దర్శనాన్ని ప్రభు మనం ఆత్మకి ఇచ్చాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అందుకోసం దేవుని వాక్య భాగాల్లో ఆ నిత్య సంకల్పం చొప్పున దానిలో అన్ని జనులు స్వార్థం వల్ల యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరములో సాటి అవయవములను వాగ్దానంలో పాలివారై ఉన్నారు అనేది 3:6-7 వచనాలు అలా రాయబడింది. ఒక శరీరంలో సాటి అవయవాలు ఎలా ఉన్నాయో అలాగే అన్ని జనాంగం యూదులు కూడా క్రీస్తు శరీరంలో సాటి అవయవాలుగా ఉన్నారు అనే సత్యం చూపించబడింది. అందుకోసం కాలం సంపూర్ణమైనప్పుడు కాలం సంపూర్ణమైంది. యుగాలు అంతరించిపోయాయి, యుగాలు దొర్లిపోయాయి. కృప కూడా యుగాల నుంచి దొర్లిపోయి వస్తూ వచ్చిందండి. ఎంత గొప్ప దేవుడు ఆయన. యుగాల్లో ఈ కృప ఆగిపోలేదండి. యుగాల్లో దాచబడిన ఆ కృప, యుగాల్లో దాచబడిన ఆయన వాక్యం, దీనికి కొలసీ పత్రిక, యుగాల్లో దాచబడిన ఆ ప్రేమ, సర్వసంపూర్ణమైన ప్రేమ. తర్వాత కాలం సంపూర్ణమైనప్పుడు యుగాల్లో దాచబడిపోయినటువంటి ఆ జ్ఞానం యొక్క తరంగాలండి. లోకాన్ని కట్టింది, పరిశుద్ధుల్ని కట్టింది. లోకంలో జ్ఞానాన్ని కట్టింది, పరిశుద్ధుల్లో క్రీస్తు యేసు యొక్క జ్ఞానాన్ని కట్టింది. అన్ని విధాలుగా జ్ఞానం, ఉన్నతమైన జ్ఞానం, పరలోకం నుండి దిగి వచ్చిన జ్ఞానం ప్రపంచాన్ని కట్టింది, దేశాలను కట్టింది, తన ప్రియరాణిని కట్టింది, సంఘాన్ని కట్టింది. సంఘాన్ని కట్టిన జ్ఞానం వేరు, లోకాన్ని కట్టిన జ్ఞానం వేరు. ఆత్మ సంబంధమైన జ్ఞానం నేటి సంఘానికి ఇచ్చింది, పరిశుద్ధులకు ఇచ్చింది. లోక సంబంధమైన జ్ఞానం లోకానికి ఇచ్చింది. ప్రపంచం కట్టబడటానికి జ్ఞాన తరంగాలు తెరవబడ్డాయి. లోకానికి ఎంతో జ్ఞానం ఇప్పారింది. లోకంలో ఎన్నో ఉన్నతమైన స్థానాలు గ్రహించగలటానికి జ్ఞానం లోకంలో తెరవబడింది. పరిశుద్ధులలో ఆ మార్గాలు తెరవబడ్డాయి. ఇశ్రాయేలు దేశానికి ఇచ్చినటువంటి ఆ జ్ఞానం అక్కడ మనకి ఇచ్చినటువంటి జ్ఞానం, క్రీస్తు యేసునందు అనుగ్రహించబడిన ఆ జ్ఞానంతో సంఘాన్ని కట్టడానికి ప్రభు మనకిచ్చిన జ్ఞానం, విశ్వాసనందు జ్ఞానం ఏకమై నడిచే
జ్ఞానంలో విశ్వాసం నడిచింది, విశ్వాసంలో జ్ఞానం నడిచింది, విశ్వాసంలో సద్గుణాలు నడిచాయి. 6వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. విశ్వాసమునందు జ్ఞానమునందు సద్గుణాలు నడిచాయి. సద్గుణాలు, ఈ సద్గుణాల్లో జ్ఞానం ప్రకాశించిందండి. ఈ సద్గుణాలు దేవుని గురించిన జ్ఞానం యొక్క గుణాలు మాత్రమే. ఎన్నోసార్లు చెప్పాను, ఆ విషయానికి చెప్పలేను నేను. ఈ సద్గుణాల్లో జ్ఞానం వికసించిందని చెప్పాలి, ప్రకాశించిందని చెప్పాలి. అటువంటి సత్యాలు ప్రభు నేటి పరిశుద్ధులకు ఇచ్చాడనే విషయాన్ని కూడా నేను మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. తర్వాత అంతకుముందు చెప్పాను, అబ్రహాముకి 15 అధ్యాయం 17 నుంచి 18 వరకు ఖండాల మధ్య నడిచిపోయినటువంటి అగ్ని జ్వాల, నేటి లోక పాప మధ్య, అపవిత్రత మధ్య ఈ జ్వాల, సిలువ యొక్క జ్వాల నడిచి వెళుతూ ఉంది. నేటి పరిశుద్ధులకి ఆసరాగా ఈ సిలువ యొక్క స్థానం నేటి పరిశుద్ధుల మధ్య అగ్ని జ్వాల వలె అది ఆ దినాల్లో నడిచిందంటే, ఇప్పుడు ఈ దినాల్లో సిలువ యొక్క ఆ జ్వాలలు ఈ లోకంలో నడుస్తున్నాయి. దుష్ట కార్యాలకి, అంధకార కార్యాలకి బలి కాకుండానట్లుగా ప్రభు తన పరిశుద్ధమైన సంఘాన్ని నిలబెట్టాడనే విషయాన్ని నేను మీ మధ్యలో మాట్లాడుతూ ఉంటున్నాను. అటువంటి ఉన్నతమైన స్థానాలు ప్రభు ఇచ్చినందుకు వందనాలు చెల్లి. అందుకోసం దాంట్లో వాక్య భాగాలు చూసినట్లయితే 1వ అధ్యాయంలో 5వ వచనంలో, 1వ అధ్యాయంలో ఎఫెసీ పత్రికలో 19వ వచనంలో రాయబడిన రీతిగా పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమేశ్వర పెట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సేమను బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం పెట్టిదో. ఆ బలాత్సేయంలో క్రీస్తు యేసునందు బలాత్సేయం చేత ఎఫెసీ సంఘం కట్టబడింది. మామూలు విషయం కాదు చెప్పడానికి, మామూలు విషయం కాదు, మామూలు సత్యం కాదు. ఆ బలాత్సేయం చేత ఆత్మ ఎరిగినటువంటి అపోస్తలుడైన పౌలు ఎటువంటి స్థానాల్లో నిలబడ్డాడో, ఎటువంటి అపవిత్రమైన స్థానాల్లో నిలబడ్డాడో, ఆ సత్యం అంతటి కూడా తెలుసుకొని కూడా ఎటువంటి మార్గాల్లో నిలబడి కూడా అనేకులకు హింసకు లోను చేసి క్రీస్తుకు విరోధంగా జీవించిన వ్యక్తి క్రీస్తు బలాత్సేయం చేత పట్టుబడ్డాడండి. అదేండి, క్రీస్తు బలాత్సేయం చేత పట్టుబడ్డాడు. తన హృదయం క్రీస్తు బలాత్సేయం చేత పట్టబడింది. అందుకోసం ఆ శక్తి యొక్క అపరిమితమైన మహత్యం బట్టిదో అంటాడు. ఆ శక్తి యొక్క అపరిమితమైన మహత్యం బట్టిదో ఎఫెసీ సంఘమా నువ్వు తెలుసుకో, ఎఫెసీ సంఘమా పరిశుద్ధులారా ఇది మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఆ బలాత్సేయం చేత 21వ వచనం, ఆ బలాత్సేయం చేత క్రీస్తును మృతిలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా పరలోకముందు ఆయన తన కుడిపార్శ్వమున కూర్చుని పెట్టుకుని ఉన్నాడు. అందుకోసం ఆ శక్తి అనేది యుగాల్లో నుంచి లేచిందండి, యుగాల్లో నుంచి దొర్లిందండి, యుగాల్లో నుంచి కేకలు వేసిందండి, యుగాల్లో నుంచి ఆ కృప దొర్లిపోయిందండి, దొర్లుకుంటూ వచ్చిందండి. అంత బలాత్సయంతో కూడిన కృప రాజ్యాలని అంతం చేసింది, రాజులను అంతం చేసిందండి. ఆ కృప భూమిలో ప్రత్యక్షమైంది, మట్టి భూమిలో శరీరకంగా క్రీస్తులో ఆ కృప ప్రత్యక్షమైంది. దైవత్వం యొక్క పరిపూర్ణతలో ఆ కృప ప్రత్యక్షమైంది, మహిమ యొక్క పరిపూర్ణతలో కృప ప్రత్యక్షమైంది. అది లేని స్థలం లేదండి, అది లేని స్థలం లేదు. మహిమలో ప్రత్యక్షమైంది, మహిమాస్తమమైంది. ఆ విషయం జ్ఞాపకం చేసుకోవాలి. కృప అనేది ఆయన రక్తంలో ప్రకాశించింది, రక్తం యొక్క మార్గాల్లో నిలబడింది, ఆ ధ్వజస్తంభమే నిలబడింది. మానవ జీవితానికి, పరిశుద్ధుల జీవితాలకి ఇది ఆసరాగా నిలబడింది, చేయూతగా నిలబడింది, పరిశుద్ధులు నెమ్మది పొందడానికి నిలబడింది, ఉన్నతమైన స్థలాలని అధిగమించడానికి నిలబడింది. ఆ కృప ఎలా దొర్లిందో మానవ లోకంలో ప్రేమ కూడా అలాగే దొర్లుకుంటూ వచ్చిందండి. ఆది కాండం నుంచి దొర్లించబడినటువంటి ఆ కృప నూతన నిబంధనలో ఆ ప్రేమను కలుసుకుందండి. ఆ ప్రేమ ఇటు పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో నిలువబడినటువంటి క్రీస్తు యేసు యొక్క రక్తంలో ఈ కృప దాచిపెట్టబడి ఉందండి. ఎందుకంటే పరిశుద్ధులకి ఆ కృపా మహిమను తెరవటానికి, పరిశుద్ధులలో ఆ మహిమకరమైన జ్ఞానాన్ని తెరవటానికి ఈ కృప అటు పునరుత్థాన మహిమకు క్రీస్తు యేసు రక్తమునకు మధ్యవర్తిగా పనిచేస్తుందండి, మీడియేటర్గా పనిచేస్తుందనే విషయాన్ని నేను మీ మధ్యలో మాట్లాడుతూ ఉంటున్నాను. అంత ఉన్నతమైన అందుకోసం పరిశుద్ధులలో ఆ స్వాస్థ్యం యొక్క మహిమేశ్వరం ఏంటిదో, ఆ స్వాస్థ్యం యొక్క మహిమేశ్వర్యం ఒక వ్యక్తి గ్రహించగలేదు కాదండి, ఒక వ్యక్తి గ్రహించగలేదు కాదు. నిండైన కుండ, 2 కొరింథీయులకు రాసిన పత్రికల్లో మహిమైశ్వర్యంతో కూడినటువంటి ఆ కుండ, ఆ బలాస్యం కుండ, మట్టి కుండలో ఐశ్వర్యం, బేతరి మరి చేతిలో ఉన్నటువంటి ఆ కుండ, ప్రభు పాదాలని అభిషేకించినటువంటి ఆ కుండ, అదే కాకుండా పరిశుద్ధులలో ఆ యొక్క ఐశ్వర్యం, క్రీస్తు యేసు యొక్క మహదైశ్వర్యం, పరిశుద్ధాత్ముడు కుమ్మరించినటువంటి ఆ ఐశ్వర్యం, అది నేటి పరిశుద్ధుల హృదయాల్లో ఆ జీవాన్ని ఆత్మకి ఇచ్చినటువంటి పరిశుద్ధుల యొక్క స్తుతి మార్గాల్లో నిలబడినటువంటి ఆ ఐశ్వర్యం నేను మీతో మాట్లాడుతున్నాను. పరిశుద్ధుల స్తుతి మార్గాల్లో నిలబడిన ఐశ్వర్యం,
దాని గనక సాధకం చేయబోతే నేటి పరిశుద్ధుల్లో లేమి ఉంటుందని లేమితో నింపబడతారనే విషయాన్ని ఈ ఆఖరిగా నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తండ్రి నీకు వందనములు స్తుతులు చెల్లిస్తుంటున్నాను ప్రభా. దేవా ఈ వాక్యాన్ని ఆశీర్వదించాలి, అనేకులకు దీవెనకరంగా చేయాలి ప్రభా. నా తండ్రి నా దేవా తండ్రి చెప్పన సఖ్యం కానీ మీ యొక్క వరం కొరకు వందనములు, పరిశుద్ధాత్మ యొక్క వరం కొరకు వందనములు ప్రభా. నువ్వు ఇచ్చినటువంటి ఆ మధురమైన వాక్ కొరకు శక్తి కొరకు నీకు వందనములు. చెప్పసఖ్యము కానీ పదములను ఆత్మకి ఇచ్చినందులో వందనములు ప్రభా. నీ శక్తివంతమైన వాక్యం విరజింపండి లోకంలో ప్రభా. ఈ కాంతి ప్రకాశించేయండి ప్రభా ఈ లోకంలో ప్రభా. మీ ఘనమైన నామానికి అధిక మహిమ తెచ్చుకుని తండ్రి మీరు నడిపించమని సహాయం చేయమని ప్రభా యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నబీ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.